హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. హామీ బాబా నేషనల్ ఇన్స్టిట్యూట్ వైస్ ఛాన్సలర్గా నూతనంగా ఎవరు నియమితులయ్యారు? హోమీ బాబా నేషనల్ ఇన్స్టిట్యూట్ అది వచ్చేసి ఏంటిదండి? హెచ్బిఎస్ఐ అంటారు దీన్ని. ఇన్స్టిట్యూట్ పేరు ఏంటి? హెచ్బిఎస్ఐ. దీని వైస్ ఛాన్సలర్గా నూతనంగా నియమితులైంది పిడి గుప్తా. తొలి ఆసియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఏ దేశంలో నిర్వహించారు? తొలి ఆసియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఏ దేశంలో నిర్వహించారు? ఇది వచ్చేసి థాయిలాండ్ అండి. థాయిలాండ్. నెక్స్ట్, తొలి ఈఈఐ తొలి ఈఈఐ ఐఈఈఈ అవార్డును అందుకున్న ప్రముఖ శాస్త్రవేత్త ఎవరు? తొలి ఐఈఐ నెక్స్ట్ ఐఈఈఈ అవార్డును అందుకున్న ప్రముఖ శాస్త్రవేత్త ఎవరు? జి సతీష్ రెడ్డి. జి సతీష్ రెడ్డి. స్కార్పిన్ జలాంతర్గామి సమాచార లీక్పై విచారణకు ఇండియన్ నేవీ ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది? స్కార్పిన్ జలాంతర్గామి సమాచార లీక్పై విచారణకు ఇండియన్ నేవీ ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది? అశోక్ కుమార్ కమిటీ. అశోక్ కుమార్ కమిటీ. నెక్స్ట్, సరిహద్దు రక్షణపై నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల సమర్పించిన కమిటీ ఏది? సరిహద్దు రక్షణపై నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల సమర్పించిన కమిటీ ఏది? మధుకర్ గుప్తా కమిటీ. మధుకర్ గుప్తా కమిటీ. నెక్స్ట్, పెల్లెట్ గన్స్ కు ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది? పెల్లెట్ గన్స్ కు ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది? సో అది వచ్చేసి టివిఎస్ఎన్ ప్రసాద్ కమిటీ. టివిఎస్ఎన్ ప్రసాద్ కమిటీ. నెక్స్ట్, అణుపరీక్ష వ్యతిరేక ఐక్యరాజ్య సమితి దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? అణుపరీక్ష వ్యతిరేక ఐక్యరాజ్య సమితి దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? ఆగస్టు 29న. ఆగస్టు 29న. భారతదేశపు తొలి మిలిటరీ వారసత్వ వెబ్సైట్ను ప్రారంభించిన సంస్థ ఏది? భారతదేశపు తొలి మిలిటరీ వారసత్వ వెబ్సైట్ను ప్రారంభించిన సంస్థ ఏది? గ్లోరీ ఫౌండేషన్. గ్లోరీ ఫౌండేషన్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? పివి సింధు. ప్రకంపన 2016 వార్షిక విపత్తు నివారణ విన్యాసాలు ఎక్కడ జరిగాయి? ప్రకంపన 2016 వార్షిక విపత్తు నివారణ విన్యాసాలు ఎక్కడ జరిగాయి? విశాఖపట్నంలో. సహాయత 2016 పేరుతో వార్షిక విపత్తు నియంత్రణ విన్యాసాలు ఏ రాష్ట్రంలో నిర్వహించారు? సహాయత 2016 పేరుతో వార్షిక విపత్తు నియంత్రణ విన్యాసాలు ఏ రాష్ట్రంలో నిర్వహించారు? గుజరాత్. గుజరాత్. నెక్స్ట్, ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ విశ్వవిద్యాలయం నూతన ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు? ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ విశ్వవిద్యాలయం నూతన ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు? అశోక్ చావ్లా. అశోక్ చావ్లా. నెక్స్ట్, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇన్సాట్ 3DRను ఏ అంతరిక్ష వాహన నుండి ప్రయోగించింది? భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇన్సాట్ 3DRను ఏ అంతరిక్ష వాహన నుండి ప్రయోగించింది? జిఎస్ఎల్వి F06. జిఎస్ఎల్వి F06. నెక్స్ట్, భారత ప్రభుత్వం ప్రారంభించిన క్షయ నివారణ కార్యక్రమం ఎల్సిడిసి పూర్తి పేరు ఏమిటి? భారత ప్రభుత్వం ప్రారంభించిన క్షయ నివారణ కార్యక్రమం ఎల్సిడిసి పూర్తి పేరేమిటి? లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్. లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్. లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ తెలుగుకు సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని
కరెంట్ అఫైర్స్ తెలుగుతో కలుద్దాం.